నేనైతే నా చిన్నప్పటి డేస్‌ని చాలా మిస్ అయిపోతున్నాను. తలుచుకుంటే అప్పటి రోజులే బాగుండేవి కదా అనిపిస్తుంది. మార్నింగ్ 5:30కి లేసి ట్యూషన్‌కి వెళ్ళి, వచ్చేసరికి నా కోసం అమ్మ రెడీ చేసిన బ్రేక్‌ఫాస్ట్ తిని ఫ్రెష్ అయిపోయి స్కూల్‌కి వెళ్ళి, వచ్చిన తర్వాత మళ్ళీ నా కోసం అమ్మ రెడీ చేసిన స్నాక్స్ తినేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ట్యూషన్‌కి వెళ్ళి నైట్ ఎప్పుడో వచ్చేదాన్ని. అసలు ఏం తెలిసేది కాదు. ఇల్లు, స్కూలు లేకపోతే అమ్మా నాన్న ఎక్కడికి తీసుకువెళ్తే వెళ్ళటం తప్ప నాకసలు ఏం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఉదయం లేచిన కాడ నుంచి మన కష్టాలు, మన బాధలు ఇవే. ఒకప్పుడు మన పేరెంట్స్ మనల్ని పెంచడానికి ఎన్ని బాధలు పడ్డారో, ఇప్పుడు మనం మన పిల్లల్ని పెంచుతుంటే గానీ, ఆ బాధలు అంత కష్టంగా ఉంటాయని మన దాకా వస్తే గానీ మనకు తెలియట్లేదు. ఇంతకీ మీ అమ్మా, నాన్న ఇద్దరిలో ఎవరు మిమ్మల్ని అతి గారాబంగా చూసుకునేవారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా విషయంలో అయితే ఆల్వేస్ మా డ్యాడీ అనే చెప్తాను. తల్లిదండ్రి మన మీద చూపించే ప్రేమ ఈక్వల్ కావచ్చు. కానీ ఎవరో ఒకరి గారాబం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నా విషయంలో 100% అది మా డ్యాడీనే. ఎప్పుడైనా అమ్మైనా నన్ను కొట్టడం లేకపోతే తిట్టడం లాంటివి చేసిందేమో గానీ, మా డ్యాడీ అసలు అమ్మ ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేవారు కాదు. ఎప్పుడైనా మా డ్యాడీ లేని టైం చూసి అమ్మ నన్ను కొట్టేది లేకపోతే తిట్టేది తప్ప, మా డ్యాడీ ఉంటే అసలు అంత ధైర్యం కూడా చేసేది కాదు. నేను చాలా చోట్ల విన్నాను డాడీలకి మోస్ట్‌లీ ఫేవరెట్ డాటరే అయ్యుంటారు. అలాగే డాటర్‌కి కూడా మోస్ట్‌లీ ఫేవరెట్ డాడీ అవుతారు. నిజంగా డాడీ, డాటర్ రిలేషన్‌షిప్ వేరు. ఆ బాండింగే వేరు. ఎందుకో ఆ బాండింగ్‌లో మాత్రం ఎక్కడ లేని మ్యాజిక్ ఉంటుంది. ఆ బాండింగ్‌ని మిస్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఒక్కసారి మన ఆడపిల్లలకి మాత్రం పేరెంట్స్ లవ్‌ని మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటే, మళ్ళీ అంతటి ప్రేమ ఎవ్వరి దగ్గర కూడా అస్సలు దొరకనే దొరకదు. అదేంటక్క అన్నయ్య నిన్ను బాగా చూసుకోవట్లేదా అని మాత్రం అనుకోకండి. మా వారు నన్ను ఎంత బాగా చూసుకున్నా నేను 100% చెప్తాను. మా పేరెంట్స్ అంత గొప్పగా మాత్రం నన్నే కాదు ఏ ఆడపిల్లని కూడా ఎవ్వరు చూసుకోలేరు. ఇక్కడ నేను మా వారినో లేకపోతే నేను ఇంకెవరినో ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. నాకు అనిపించింది నేను చెప్తున్నానంతే. మీకు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.